కంగారు పడేది ఎప్పుడు ఎవరు? శిష్యులే పడతారు కంగారు. వినటోళ్ళు బాగానే వింటారు. బాగా సీనియర్లు ఉంటారు చూడు, ఆడు 3 రోజులు ప్రార్థన జరిగితే వాళ్ళు ఏమన్నారు? పేతురు గారు, పేతురు యోహాను, ఏంది 3 రోజులు చెప్తూనే ఉంటాడా? 3 రోజులు చెప్తూనే ఉంటాడా? ఇక ఆకలి దూపలేదా? వాళ్ళకి ఆకలి లేదు, వినటోళ్ళకి చెప్పేటోడికి నీళ్ళు లేవు, వినటోళ్ళకి నీళ్ళు లేవు. దేవుడే నడిపిస్తున్నాడు రాత్రి మగళ్ళు. ఎన్ని రోజులు? 3 రోజులు. శిష్యులేమో వినట్లేరు, ఎందుకంటే సీనియర్లు వినరమ్మా. అవును అని యాక్షన్ చేస్తూ ఉంటారు, ఇట్లా ఊపినట్టు యాక్షన్ చేసి ముగింపు కొరకే అసలు ఆన్సర్. అప్పుడు అన్నాడు, శిష్యులు లేచి, అయ్యా 3 రోజులు అయింది, గుర్తుందా? గుర్తుంది. ఇక ఆపారుగా, ఇక నేను ప్రసంగం చేయను అన్నాడు ఆయన. ఏమన్నాడు? ప్రసంగం చేయను అన్నాడు. ఇప్పుడు ఏంటి అన్నాడు, అందరికి అన్నం కావాలన్నాడు, తెచ్చి పెట్టండి. వినటోళ్ళని విననీయకుండా తినటోళ్ళలాగా మార్చారు కదా, చేయండి అన్నాడు. అక్కడ మీకు తెలిసి ఏం జరిగిందో?